ఏంటి ఒక సైకలాజికల్ ప్రొఫెసర్ ఒక పోలీస్ అండర్ కవర్ ఏజెంట్గా కూడా పనిచేస్తున్నారా? అంటే మార్నింగ్ ప్రొఫెసర్, నైట్ ఏమో అండర్ కవర్ ఆపరేషన్. ఇదేదో మంచి ఇంట్రెస్టింగ్ మూవీ లాగా ఉంది. ఇది ఏ మూవీయో కాదండి, మన నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న హిట్ మ్యాన్ మూవీ రివ్యూ. అదేంటి అంటే ఆ అండర్ కవర్ ఏజెంట్ వచ్చి ఒక హిట్ మ్యాన్ లాగా పనిచేస్తాడంట. హిట్ మ్యాన్ అంటే ఏం కాదు, ఎవరైతే వేరే వాళ్ళని చంపాలి అని అనుకుంటున్నారో వాళ్ళతో కొంచెం క్లోజ్ అయ్యి వాళ్ళ మోటివ్ ఏంటో తెలుసుకోవడం. ఆ ప్రాసెస్లోనే మన హీరోకి హీరోయిన్ దొరుకుతుంది. ఆ హీరోయిన్ ఆల్రెడీ తనకి పెళ్ళి అయిపోయి తన హస్బెండ్ని చంపాలనుకుంటుంది. సో అక్కడి నుంచి మన హీరోకి ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఆ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు, ఆ రివ్యూని చూసే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హిట్ మ్యాన్ అనే మూవీ మన నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్ కూడా ఉందన్నమాట. అదొక ఇంగ్లీష్ మూవీ. సో స్టోరీ విషయానికి వస్తే హీరో గ్యారీ జాన్సన్ ఒక లెక్చరర్. తను పార్ట్ టైమ్గా మనీ వస్తాయని చెప్పి సిటీ పోలీస్ ఫోర్స్కి అండర్ కవర్ ఏజెంట్గా కూడా పనిచేస్తున్నాడు. ఎవరైతే ఒక మనిషిని చంపాలి అనుకుంటారో వారిని ప్రూఫ్స్తో సహా వారిని సిటీ కోర్టు ముందు ఆధారపరచాలి. ఇలాంటి సిచ్యువేషన్లో గ్యారీకి ఒక అమ్మాయి అయితే పరిచయం అవుతుంది. తన వల్ల గ్యారీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు అనేది ఈ కథ. ఈ మూవీ ఎండింగ్లో రియల్ లైఫ్లో అండర్ కవర్ ఏజెంట్ పనిచేసిన పర్సన్ అయితే చూపిస్తారు. మూవీ స్క్రీన్ ప్లేని కామెడీ థ్రిల్లర్గా డిజైన్ చేశారు డైరెక్టర్ రిచర్డ్. ఆ స్క్రీన్ ప్లేకి సెట్ అయ్యే విధంగా హీరో యాక్టింగ్ కూడా మూవీకి ప్లస్ పాయింట్ అయితే అయ్యింది. మూవీలో యాక్టింగ్ డిపార్ట్మెంట్కి అసలు ఎలా వంక పెట్టలేమండి. ఎవరి రోల్లో వారు ఇచ్చి వాడేశారు. అందరూ వారి వారి క్యారెక్టర్స్కి అయితే జస్టిఫై చేశారు. మూవీలో 2 ఇంటిమేట్ సీన్స్ అంటే ఉంటాయి, కానీ వాటిని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే మూవీ ఈజ్ లైక్ ఫ్యామిలీ వాచబుల్ మూవీ. మూవీలో నెగిటివ్ ఏంటంటే కొన్ని సీన్స్కి మూవీ డ్యూరేషన్ ఇంక్రీజ్ చేయడానికి అయితే పెంచారు. నార్మల్గా అయితే ఆ సీన్స్ అంత అవసరం లేదు, కానీ బలవంతాన్ని ఇరికించారంటారు కదా, అలా అన్నమాట. అలా కొన్ని సీన్స్ వల్ల మూవీ పోర్షన్ అనేది స్లోగా అనిపిస్తుంది. ఆ ఫ్యూ పోర్షన్స్ అయితే పక్కన పెడితే హిట్ మ్యాన్ మూవీ అనేది స్లో కామెడీ థ్రిల్లర్ అండ్ కొన్ని సీన్స్లో అసలు మ్యూజిక్కి ప్లే అవ్వదు. సో ఓవరాల్గా చెప్పాలంటే ఒక బెస్ట్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ అని చెప్పచ్చు. నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోతో అయితే స్ట్రీమ్ అవుతుంది. మీలో ఎవరైనా ఆల్రెడీ చూసేస్తుంటే మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్.